అందుకు మనసు చేస్తే మాటలే, ఎద్దు చేస్తే ఎముకలే, ఇంకేం మిగలవు. మన వెనకాతల మన భూములు రావు, మన వెండి రాదు, మన బంగారం రాదు, మన వెనకాతల మన బంధువులు రారు, మన స్నేహితులు రారు, ఎవ్వరూ రారు. మన వెనకాతల ఏమొస్తుందో తెలుసా? మంచి. అయ్యయ్యో చాలా మంచి అతను చనిపోయాడమ్మా, అందరినీ పలకరించేవారు, ఎవరితో కూడా గొడవలు తగువులు పెట్టుకోలేని వాడు అతను, పెట్టుకోలేని తల్లి, అందరినీ గౌరవించేది, అందరికీ ఏదైనా ఉంటే సహాయం చేసేది. అలాంటి మంచి అమ్మ చనిపోయిందమ్మా, అలాంటి మంచి బాబు చనిపోయాడయ్యా అని చెప్పుకుంటారు. అదే నువ్వు ఎవరితోనైనా మంచిగా లేకపోతే, ఎవరితోనైనా నువ్వు కొంచెం గయ్యాలుగా ఉంటే, అయ్యో అతనా ఉన్నంత కాలం ఎవరిని సుఖపెట్టాడు? ఇంట్లో భార్యని సుఖపెట్టాడా? పిల్లల్ని సుఖపెట్టాడా? లేకపోతే గ్రామస్తులతో ప్రతి ఒక్కరితో కూడా తగవలే, ప్రతి ఒక్కరి మీద కొట్లాటకే. అలాంటి వాడు ఉంటేటి లేకపోతేటి అని అంటారు, అంతే కదా. అందుకు మనము మంచి సంపాదించుకోవాలా ఈ భూమి మీద. ఆ మంచితనం ప్రజలందరి దగ్గరే కాదు, ఇదిగో మంచి దేవుడని యేసుక్రీస్తు నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ యేసుక్రీస్తుని, ఆ మంచి దేవుని నువ్వు తెలుసుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే, దేవాన్ని పిలిస్తే ఇంకా నువ్వు మంచిదనం అనిపిస్తావు, ఇంకా నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. ఎందుకో తెలుసా? మంచితనమే. అందుకు నా ప్రియ తల్లి, మంచి దేవుడని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం, నీ పాపముల కోసం కల్వరి శిలువలో తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఈ భూమి మీద ఎవరైనా అలా చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారా అంటే, ఇదిగో నేను ఆరాధిస్తూ ఇంతమంది ప్రజలను ప్రకటిస్తున్నా ఆ దేవుడే ఆయన చనిపోయి లేచాడు. ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేవలేదండి. ఆయన ముందుకు వచ్చిన వారు కానీ, ఆయన తర్వాత వచ్చిన వారు కానీ ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు. మరణాన్ని ఎవరు జయించలేదు, మరణాన్ని ఎవరు కూడా పిల్లరా ఓడించలేదు. యేసుక్రీస్తు ఆయన దేవుడు గనుక మరణమును ఓడించాడు, మరణమును జయించాడు. ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో, మనము కూడా యేసు ప్రభువుని నమ్ముకొని మనము కూడా చనిపోతే భూమిలో పాత పెట్టబడిన తర్వాత మనము కూడా యేసు ప్రభువులాగే తిరిగి లేస్తాం. అదే యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డకి, క్రైస్తవుడికి నిరీక్షణ. పరలోకం ఉంది, చనిపోతే నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది. అదే మానవుడికి కాదు, క్రైస్తవుడికి నిరీక్షణ. ఓ ప్రియ తల్లి, ప్రియమ్మా, నీకు నిరీక్షణ ఉందా? కనుక యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆలోచించుకు. ఇంకా మతంలో ఉండిపోతున్నావు, ఇంకా కట్టుబాట్లలో ఉండిపోతున్నావు, ఇంకా అనేకమైన వ్యాధి బాధల్లో ఉండిపోతున్నావు, ఇంకా చాలా అంధకారమైన చీకట్లో మగ్గిపోతున్నావు. ఇదిగో చీకట్లో ప్రవేశించడం అందరికి కూడా, మరణ ఛాయలు ఉండడం అందరికి కూడా, అనేకమైన వ్యాధులతో, అనేక దురాత్మ సమూహాలతో బాధపడుతున్న మమ్మల్ని అందరినీ కూడా, ఇంతమంది ప్రజల్ని మమ్మల్ని రక్షణలోనికి నడిపించాలని బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నాడు. అందుకే మేము ఈరోజు మీ మధ్యకి ఇంత సంతోషంగా వచ్చి ఈ డాన్స్, ఈ పాటలు, ఈ గంతులు, ఈ ఆనందం మాకు అందుకే. యేసు పుట్టాడు మా జీవితంలో, యేసు మా హృదయంలో జన్మించాడు, యేసే దేవుడు, యేసే రక్షకుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యమునకు వెళ్ళలేరు పిల్లారా. అందుకు ఇది అనుకున్న సమయము, ఇది మిక్కిలి దినం కనుక రేపన్నది నీది కాదు, నాది కాదు. కాబట్టి ఆలోచించి ఆలకించి ప్రభువుని సురక్షణగా, ప్రభువుని దేవుడిగా మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ 10 ఇంటిలా రేపు 10 మంటిలమ్మా. కనుక మనది రేపు కాదు, ఈ రోజు కాదు, అది దేవుడిది. రండి, ఆలస్యం చేయకండి. కనుక మిమ్మల్ని ఏ మతంలోనో కులంలోనో తీసుకెళ్లి తోసేట్లేదు, ఏ దేశంలోనూ మిమ్మల్ని కలిపిట్లేదు. మిమ్మల్ని యేసు ప్రభు రాజ్యం దగ్గరికి నడిపిస్తున్నాం. కనుక అందుకోసం మీ పాడి పంటలు, మీ ఉద్యోగ వ్యాపారాలు దీవించి మీ ఆత్మకు రక్షణ కలుగు చేసి దేవుడి రాత్రి మిమ్మల్ని దర్శించునుగాక.